హలో ఇయర్స్ వెల్కమ్ టు ట్రేడబుల్. సో నిఫ్టీ మళ్ళీ ఈరోజు కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సో నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్సో కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేశాయి. సో మనకి ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక పెద్దగా అయితే రేంజ్ క్రియేట్ అవ్వలేదు. సో కరెంట్ రేంజ్ ఈరోజు వచ్చిన రేంజ్ అరౌండ్ 109 పాయింట్స్. బట్ మనకి డైలీ, వీక్లీ, మంత్లీ ఏదైతే క్యాండిల్స్ మూడు కూడా బులిష్ ప్లస్లో ఉన్నాయి. అండ్ ఇవాళ హై 25,956. సో ఇంకొక 44 పాయింట్స్ అవేలో మనకి 26,000 ఒక బిగ్ రౌండ్ నెంబర్, బిగ్ సైకలాజికల్ నెంబర్కి అయితే దగ్గరలో ఉంది. అండ్ ఇవాళ మనకు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కౌంటర్స్ అన్నీ కూడా ప్లస్లోనే ఉన్నాయి. ఒకసారి సెంటిమెంట్ కూడా చూద్దాం. సో 34 out of 50 పాజిటివ్ అండ్ 16 out of 50 ఆర్ నెగిటివ్. సో మేజర్లీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యాయి ఈరోజు. ఒకటి పాజిటివ్ సైడ్ ఉంటే ఒకటి నెగిటివ్ సైడ్ ఉంది. అండ్ M&M, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ. సో ఇవాళ టాక్ ఆఫ్ ద టౌన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఆల్మోస్ట్ వాళ్ళకు 1.5 వీక్ నుండి కూడా నెగిటివ్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈరోజు పాజిటివ్లో టర్న్అవుట్ అయ్యాయి. అండ్ రిలయన్స్ కూడా స్టేబుల్గానే మనకి ఏదైతే లాస్ట్ వీక్ న్యూట్రల్ నుంచి ఈ వీక్ ఇవాళ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో కొటాక్ బ్యాంక్, సో టాప్ 10 పాయింట్స్ టు 30 పాయింట్స్ మనకి 1, 2, 3, 4, 5, 6 కౌంటర్స్ మేజర్ రోల్ ప్లే చేసినట్లు. అండ్ డౌన్ సైడ్ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప మిగతా పెద్దగా ఏం లేదు. ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వెరీ నామినల్ పాయింట్స్, రెండు కలిపి కూడా ఒక 10 పాయింట్స్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్ జరిగింది. సో ఐటీ కూడా ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకునే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ డే పెద్దగా ఒక బిగ్ ఫాల్ వచ్చిన తర్వాత హోల్డ్ అయిన డే ఇది థర్డ్ డే. సో ఐటీ ఇక్కడ కొంత పాజిటివిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ 50 క్యాండిల్ స్టిక్ వ్యూ. సో ఇక్కడ ఈరోజు మనకి ఏదైతే ఒక బిగ్ థిక్ లైన్ వచ్చిందో ఇది డే రెసిస్టెన్స్. సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ నిన్నటి హైని అయితే రెస్పెక్ట్ చేసింది. సమ్వేర్ 25,850 లెవెల్ నిన్నటి హై. సో డే అంతా కూడా నిన్నటి హై 2 times టచ్ అయినప్పటికీ మనకి ఆల్మోస్ట్ ఆల్ 25,950 ఈ లెవెల్లో ఒక థిక్ లైన్ ఉంది. సో అక్కడ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్గా అక్కడే తీసుకుంది. అండ్ వీక్లీకి వచ్చేటప్పటికి మనకి సో వీక్లీలో 100% ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో అది 25,850 లెవెల్. సో ఇవాళ ఆ లెవెల్ నుండే 2 times సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ కూడా మనకి డైలీ చార్ట్ గమనిస్తే, 15 minutes చార్ట్ గమనిస్తే యాజ్ పర్ ఎఫ్ఆర్ఈ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ 100% టు 123.6%. డే అంతా కూడా 100% టు 123.6%లోనే మార్కెట్ మూవ్ అయింది నిఫ్టీ. సో 25,950 మార్క్ దగ్గర ఒక రెసిస్టెన్స్ చూసాం. సో ఇక్కడైతే మంత్లీలో ఏమి టచ్ అవ్వలేదు. వీక్లీలో మాత్రం లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో ఆ హై పైనే ట్రేడ్ అయింది. ఇక నెక్స్ట్ ప్రాబబుల్ నంబర్స్ మనకి 26,118. సో ఈవెన్ ఫ్రైడే అనాలిసిస్, వీకెండ్ అనాలిసిస్లో కూడా అదే చెప్పుకున్నాం మనం. 26,118 ఈజ్ ఈక్వల్ టు 161.8% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. అండ్ 26,131, 26,197. సో 150% అండ్ 161.8% ఫర్ నిఫ్టీ వీక్లీ డేటా. అండ్ ఇక్కడ మేజర్లీ మనకి వీక్లీ రెసిస్టెన్స్ ఒకటి ఇండికేట్ చేస్తుంది 25,990 టు 25,998. సో రేపు ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. సో 25,990 టు 998 ఏమన్నా ఇక్కడ వీక్లీలో రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందేమో చూడాలి. ఆల్రెడీ ఫ్యూచర్స్లో ఒక వీక్లీ రెసిస్టెన్స్ చూసాం మనం ఈరోజు. సో ఫ్యూచర్స్ ఎఫ్ఆర్ఈ గ్రాఫ్ ప్రకారం సో ఇక్కడ 2 థిక్ లైన్స్ ఉన్నాయి. ఈ 2 థిక్ లైన్స్ ఈరోజు రెసిస్టెన్స్ తీసుకుంది నిఫ్టీ ఫ్యూచర్స్. సో రేపు స్పాట్లో మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది 25,990 టు 25,998. ఆల్రెడీ ఫ్యూచర్స్లో ఒక రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి స్పాట్లో ఇవాళ ఆ రెసిస్టెన్స్కి బిలోనే క్లోజ్ అయ్యింది, విచ్ ఈస్ 25,930 లెవెల్. ఫ్యూచర్స్లో మనకి స్పాట్లో 990 టు 998 అంటే సమ్వేర్ 26,000 దగ్గర ఒక వీక్లీ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు కీ లెవెల్ మార్కెట్కి 26,000 అబవ్ క్లోజ్ అవుతుందా, 26,000 బిలో క్లోజ్ అవుతుందా. సో ఇక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా వాళ్ళ వీక్లీ రెసిస్టెన్స్ ఏదైతే వీక్లీ ఫ్యూచర్స్ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అక్కడే టచ్ అయింది ఈరోజు. సో ఎగ్జాక్ట్లీ మనకి ఆ 2 లైన్స్ ఏవైతే థిక్ లైన్స్ ఉన్నాయో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా
మనకి ఈ థిక్ లైన్స్ వీక్లీ థిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో థిక్ లైన్స్ దగ్గరే రెసిస్టెన్స్ అంటే మేజర్ రెసిస్టెన్స్ పాయింట్. మూడు కూడా మేజర్ హెవీ వెయిట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు కూడా వీక్లీ ఫ్యూచర్స్ వీక్లీ రెసిస్టెన్స్ని అయితే హ్యూజ్గా ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇక మేజర్ ఇండిసెస్, సో నిఫ్టీ మనకి డైలీ, వీక్లీ, మంత్లీ మూడు కూడా బులిష్లోనే క్లోజ్ అయ్యాయి. బులిష్ ప్లస్ ప్లస్ అంటే మనకి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లు. అండ్ ఇక్కడ 3 యారోస్ కూడా ఫస్ట్ యారో బులిష్నెస్ ఇండికేట్ చేస్తే సెకండ్ యారో బులిష్ ప్లస్ సమ్వాట్ ఎక్స్ట్రా బులిష్నెస్ అండ్ థర్డ్ యారో క్లియర్ కట్ బులిష్నెస్ బులిష్ ప్లస్ ప్లస్. సో డైలీ మనకి నిఫ్టీ మూడు షార్టర్ టైం ఫ్రేమ్స్ మూడు కూడా పాజిటివిటీని ఇండికేట్ చేస్తున్నాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి, మూడు కూడా డైలీ, వీక్లీ, మంత్లీ బులిష్ ప్లస్ ప్లస్నే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఐటీ వీక్లీ న్యూట్రల్లో ఉంది, మంత్లీ న్యూట్రల్లో కూడా ఉంది. సో డైలీ మాత్రం కొంత బేరిష్ని ఇండికేట్ చేశాయి. సో ఇక్కడ ఐటీ కొంత పాజిటివ్కి టర్న్అవుట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ వీక్లీలో కానీ మంత్లీలో కానీ రెడ్ ఏరియాలోకి ఎంటర్ అయితేనే కొంత ఐటీలో కొంత వీక్నెస్ మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ న్యూట్రల్లో ఉన్నంతకాలం ట్రెండ్ రివర్సల్స్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిన్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మూడు టైం ఫ్రేమ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ మూడు కూడా బులిష్ ప్లస్ ప్లస్ని ఇండికేట్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. లాస్ట్ వీక్ కొంత వీక్ అయినప్పటికీ ఇవాళ కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది. మూడు కూడా డైలీ, వీక్లీ, మంత్లీ బులిష్ ప్లస్ ప్లస్ని ఇండికేట్ చేస్తున్నాయి. బులిష్ ప్లస్ ప్లస్, బులిష్ అండ్ బులిష్ ప్లస్. అండ్ రిలయన్స్ కొంత పాజిటివ్ టర్న్అవుట్ అయినట్లు కనిపిస్తుంది. మొన్న ఫ్రైడే అండ్ ఇవాళ మండే 2 రోజులు కూడా పాజిటివ్గానే ఉంది. సో డైలీ, వీక్లీలో అయితే బులిష్లో ఉంది, మంత్లీ న్యూట్రల్లో కనిపిస్తుంది. ఇక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అన్నీ కూడా బులిష్లోనే ఉన్నాయి. సో నిఫ్టీ బులిష్ ప్లస్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ బులిష్ ప్లస్ ప్లస్ ఉంది, ఐటీ నిఫ్టీ కూడా బులిష్ ప్లస్ ప్లస్ ఉంది, ఫిన్ నిఫ్టీ బులిష్ ప్లస్ ప్లస్, మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా బులిష్ ప్లస్ ప్లస్ ఉంది. ఒక రిలయన్స్ మాత్రమే న్యూట్రల్లో ఉంది, అది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో. సో ఇక్కడ వీక్లీ రెసిస్టెన్స్ ఇందాక చెప్పుకున్నాం. స్పాట్కి నిఫ్టీకి 25,990, 25,998. సో రేపు ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. ఆల్రెడీ మంత్లీ రెసిస్టెన్స్ పైనే ట్రేడ్ అవుతుంది. సో 25,705. సో ఫ్రైడే రోజు దీనిపైనే క్లోజ్ అయింది మార్కెట్. సో ఇక్కడ 25,991, 25,998 ఈ రెండు కూడా మేజర్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి వాళ్ళ క్లోజింగ్ 54,000 అబోవ్ క్లోజ్ అయింది. మొన్న 54,000 టచ్ అయినప్పటికీ 54,000 బిలో క్లోజ్ అయింది. సో ఈరోజు క్లోజింగ్ మాత్రం 54,105. సో ఇక్కడ 55,600 దగ్గర ఒక వీక్లీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 52,335 అబౌవ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి మంత్లీలో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దీని పైన క్లోజ్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఇది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 54,600 ఈ వీక్లో మనకి ఒక రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ 24,953 ఈరోజు వచ్చిన క్లోజింగ్. అండ్ ఈ వీక్ మనకు 25,150 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వీక్ మంత్లీలో కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఐటీ 41,987. సో 42,000 మార్క్ బిలో అయితే క్లోజ్ అయింది. సో ఇక్కడ సపోర్ట్ మనకి 41,330 దగ్గర కనిపిస్తుంది. సో ఇవాళ 41,987. సో 42,000 మార్క్ అయితే బ్రేక్ అయింది. సో ఇక్కడ వీక్లీ అండ్ మంత్లీ రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి బిలోనే ఉంది. సో ఐటీ కొంత స్టేబుల్ అయితే అవ్వాలి, లేదు ఇంకొకసారి ఏదన్నా ప్యానిక్ సెల్లింగ్ వస్తే మాత్రం 41,330 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ 42,630, 42,488, 42,346. సో ఈ మూడు లెవెల్స్కి బిలోనే క్లోజ్ అయింది, అంటే వీక్లీ సిపిఆర్కి బిలోనే క్లోజ్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది 41,330 మార్క్. ఏదన్నా ఐటీ వల్ల ఏదన్నా నిఫ్టీలో కొంత ఇంపాక్ట్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి 41,330. ఎందుకంటే ఈ లెవెల్ 42,000 లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు 41,330, 41,250 లెవెల్స్లో ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఎన్ఎస్సి ప్లస్ చూద్దాం. సో అన్నీ కూడా బులిష్నెస్నే ఇండికేట్ చేస్తున్నాయి, అది కూడా స్ట్రాంగ్ బులిష్నెస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ కొంత న్యూట్రల్లోనే ఉన్నాయి షార్టర్ టైం ఫ్రేమ్స్. హయ్యర్ టైం ఫ్రేమ్స్ మాత్రం స్ట్రాంగ్గానే ఉన్నాయి ఐటీకి. సో ఎనీ టైం ఐటీలో ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైం ఫ్రేమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మిడ్ క్యాప్ కూడా ఆల్ టైం ఫ్రేమ్స్
స్ట్రాంగ్గానే ఉన్నాయి. రిలయన్స్ మాత్రం కొంత డైలీ అండ్ వీక్లీ క్యాండిల్స్ కొంత పాజిటివ్లోకి వచ్చాయి. స్టిల్ వీక్లీ క్యాండిల్ న్యూట్రల్లోనే ఉంది. నాట్ ఓన్లీ వీక్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కూడా న్యూట్రల్ ఉంది. సో ఇయర్లీ క్యాండిల్ మాత్రం చాలా స్ట్రాంగ్ బులిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక నిఫ్టీ ప్లస్, సో ఇక్కడ నిఫ్టీలో మనకి మేజర్గా ఉన్న ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ అండ్ రిలయన్స్, ఈ మూడింటి గురించి మాట్లాడుతున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రెండిట్లో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐటీ మాత్రం కొంత వీక్నెస్ అయితే ఇండికేట్ చేస్తూ ఉంది. రిలయన్స్ మాత్రం కొంత ఈ వీక్, లాస్ట్ వీక్ ఎండింగ్లో కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక ఇవాళ బ్యాంక్స్, ఓవరాల్ బ్యాంక్స్ చూద్దాం. సో అవుట్ ఆఫ్ 12, 10 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఒక 2 మాత్రమే నెగిటివ్ ఉన్నాయి, అది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఇంపాక్ట్. సో మిగతావన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఐటీ, సో ఐటీలో ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం కొంత ఆ వీక్నెస్ కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఎంఫసిస్, ఎల్టీటీఎస్ మాత్రం కొంత బెటర్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక మిడ్ క్యాప్, సో మిడ్ క్యాప్ కూడా కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది కంపేరిటివ్లీ లాస్ట్ వీక్. సో ఇది హోల్డ్ అవుతుందా లేదనేది రేపటి క్లోజింగ్ని బట్టి చూద్దాం. ఐడియా కొంత బెటర్ అయింది. సో లాస్ట్ 2 వీక్స్లో ఐడియా వల్ల కొంత వీక్నెస్ అయితే చూసాం. సో మిడ్ క్యాప్ ఓవరాల్గా మనకి ఈరోజు ఇంట్రాడేలో అయితే పాజిటివిటీ కనిపించింది మిడ్ క్యాప్. సో మంత్లీ క్యాండిల్లో కొంత లైట్ పాజిటివిటీయే కనిపిస్తూ ఉంది. సో మిడ్ క్యాప్లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది అరెస్ట్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొంత పాజిటివ్ టర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్స్, సో ఫ్యూచర్స్ నిఫ్టీ 3 కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, డైలీ, వీక్లీ, మంత్లీ క్యాండిల్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 3 స్ట్రాంగ్గానే ఉన్నాయి. 3 యారోస్ మనకి అప్ యారోస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది షార్టర్ టర్మ్. అండ్ నెక్స్ట్ 50 కూడా మనకి స్ట్రాంగ్గానే ఉంది. సో ఇక టాప్ 10s చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, సో నిఫ్టీ 6 out of 10 న్యూట్రల్లోనే ఉంది. మేజర్లీ డౌన్లో అయితే ఏం కనిపించట్లేదు. 10లో 4 అయితే స్ట్రాంగ్ అప్ సైడ్ ఉన్నాయి. ఆ 4 రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ అండ్ ఎస్బీఐ, ఈ 4 మనకి అప్ సైడ్ ఇండికేట్ చేస్తే మిగతా 6 కూడా న్యూట్రల్ ఉన్నాయి. డౌన్ సైడ్ అయితే ఏమీ లేదు. సో అదే వీక్లీ చార్ట్ చూస్తే మాత్రం 6 స్ట్రాంగ్గా ఉన్నాయి అవుట్ ఆఫ్ 10. సో ఆ 6 కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్ అండ్ ఎస్బీఐ. సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ 10 6 కౌంటర్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ మంత్లీ డేటా లాస్ట్ 23 days నుంచి చూస్తే మనకి సో 6 out of 10 స్ట్రాంగ్గానే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఒక 2 మాత్రం డౌన్లో ఉన్నాయి. ఆ 2 కూడా టీసీఎస్ అండ్ ఎస్బీఐ. సో ఈ మంత్లో మనకి మేజర్లీ టీసీఎస్ అండ్ ఎస్బీఐలో కొంత వీక్నెస్ అయితే చూసాం. బట్ ఈరోజు కొంత పాజిటివిటీకి అయితే ఎస్బీఐలో టర్న్అవుట్ అయింది. బట్ టీసీఎస్లో ఇంకా న్యూట్రల్లోనే ఉంది. ఇంట్రాడేలో వీక్లీ డేటా చూడాలి మనకి ఈ వీక్ ఏదన్నా పాజిటివ్ టర్న్అవుట్ వస్తుందని అనేది. సో ఆల్రెడీ ఇన్ఫోసిస్ మాత్రం న్యూట్రల్లో ఉంది. సో ఇన్ఫోసిస్ ఈ మంత్, ఈ వీక్ అన్నీ కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి. సో టీసీఎస్, ఇన్ఫోసిస్ కానీ ఏమైనా పాజిటివ్ టర్న్అవుట్ వస్తే 26,200 వరకు కూడా మనకి నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బ్యాంక్స్ 5 out of 10 సో అప్ సైడ్ ఉన్నాయి, 4 న్యూట్రల్లో ఉన్నాయి, 1 మాత్రమే డౌన్లో ఉంది. ఆ డౌన్లో ఉన్న బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా రోజుల నుంచి మనకి కొంత నెగిటివిటీని అయితే ఇండికేట్ చేస్తుంది. వాళ్ళ ఇంట్రాడేలో కూడా అదే ఇండికేట్ చేస్తుంది. ఇక వీక్లీ డేటా ప్రకారం సో వీక్లీలో 1 డౌన్ ఉంది, 5 అప్ సైడ్ ఉన్నాయి, 4 న్యూట్రల్లో ఉన్నాయి. ఆ 1 చూద్దాం ఫస్ట్. ఇండస్ఇండ్ బ్యాంక్ మనకి అంటే ఇవాళ వీక్ స్టార్ట్ డేట్ కాబట్టి ఇదే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మంత్లీలో 6 out of 10 పాజిటివిటీ ఇండికేట్ చేస్తే 2 న్యూట్రల్ ఉన్నాయి, ఇంకొక 2 డౌన్ సైడ్ ఉన్నాయి. సో లాస్ట్ 23 days డేటాని బట్టి చూస్తే పిఎన్బి 1, ఎస్బీఐ 1, 2 కూడా స్టిల్ ఇంకా వీక్నెస్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఎస్బీఐకి 1 యారో డౌన్ యారో ఉంటే పిఎన్బికి 2 డౌన్ యారోస్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా పాజిటివిటీగా ఉన్నప్పటికీ ఈ లాస్ట్ 23 daysలో ఎస్బీఐ అండ్ పిఎన్బి మాత్రం స్టిల్ ఇంకా నెగిటివ్లోనే ఇండికేట్ చేస్తున్నాయి. ఇక ఐటీ, సో ఐటీ 3 కూడా షార్టర్ టర్మ్ ఫ్రేమ్స్ 3 కూడా న్యూట్రల్ ఇండికేట్ చేస్తున్నాయి. అంటే దాని ఇండికేషన్ ఇక్కడ ఐటీలో
ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. 8/10 న్యూట్రల్లో ఉన్నాయి డైలీలో, వీక్లీలో 10/10 న్యూట్రల్లో ఉన్నాయి, మంత్లీలో కూడా 6/10 న్యూట్రల్లో ఉన్నాయి. సో ఇక్కడ వీక్లీ అండ్ డైలీ ఇవాల్టి డేటాని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మంత్లీ చూద్దాం. ఆ 1 ఏంటి వీక్గా ఉంది TCS. సో ఇందాక అనాలిసిస్లో కూడా మనం అనుకున్నాం ఒక TCS మాత్రం కొంత స్టిల్ వీక్నెస్ని అయితే కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఇక్కడ TCS ఏమన్నా పాజిటివ్ టర్న్ అవుట్ అవుతుంది. సో అదర్వైజ్ మనకి ఐటీలో కూడా మెజారిటీ న్యూట్రల్లోనే ఉన్నాయి మంత్లీ డేటా ప్రకారం 6/10. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో నిఫ్టీ మేజర్లీ మనకి 26,000 ఒక బిగ్ రౌండ్ నెంబర్, బిగ్ సైకలాజికల్ నెంబర్. సో 26,150 వరకు కూడా మనకి టెక్నికల్గా పాసిబుల్ అయితే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో 26,200 బ్రేక్ అయితేనే మనకి నెక్స్ట్ లెవెల్. సో ఇన్ బిట్వీన్ 26,150 టు 26,200 ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వీక్లీ డేటా ప్రకారం అరౌండ్ 26,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ రావాలి. ఆల్రెడీ ఫ్యూచర్స్లో ఈరోజు ఒక వీక్లీ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేసాం. సో బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్గా 55,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ 54,000 మార్క్ అబవ్ క్లోజ్ అయ్యింది. సో 55,000 వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి మనకి ఇంకా 5 days ఉన్నాయి ఈరోజు కాకుండా. సో 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ మండే కూడా ఉంది కాబట్టి మనకు 5 వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో 5 వర్కింగ్ డేస్లో 26,200 ఏమైనా రెసిస్టెన్స్ తీసుకుంటుందా లేదా 26,200 పైన మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుందని చూద్దాం. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.